హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్లో చంద్రబాబుకి అలాగే మమతా బెనర్జీకి అవమానం జరిగిందా? చూస్తుంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. 2 రోజుల పాటు ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్స్ జరిగాయి కదా. సో నీతి ఆయోగ్లో అనేక రాష్ట్రాల నుంచి కొంతమంది లీడర్స్, సీఎంలు పాల్గొన్నారు. అయితే కొంతమంది సీఎంలు ఎవరైతే ఈ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఉన్నాయో, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం దాన్ని బహిష్కరించారు. కానీ కొంతమంది ఈ అలయన్స్లో ఉన్నవాళ్ళు, ఎన్డీఏ అలయన్స్లో ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళారు. సో వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే కొంతమంది ఉన్నారు. కానీ ఈ అలయన్స్లో కీలకమైన నేత నితీష్ కుమార్ మాత్రం వెళ్ళలేదు. సో దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నితీష్ కుమార్ ఎందుకు వెళ్ళలేదు, అలాగే మమతా బెనర్జీకి జరిగిన అవమానం ఏంటి, అలాగే చంద్రబాబు గారితో మమతా బెనర్జీ గారు పోటీ పెట్టుకొని మరి ఆ అవమానాన్ని ప్రస్తావించడము, అలాగే చంద్రబాబు గారు ఎందుకు దీంట్లో కాంట్రవర్సీ అయ్యారు, ఇదంతా ఒకసారి గమనిద్దాం. నీతి ఆయోగ్ మీటింగ్ అనేది జనరల్గా ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేస్తూ వస్తుంది. సో ఆ విధంగా బడ్జెట్ ప్రణాళికలు ఎవరెవరికి ఎలా చేశారు, దాని నుంచి ఎటువంటి రియాక్షన్లు కానీ ఆ సీఎంల నుంచి కూడా తీసుకుంటూ వస్తారు. సో దాంట్లో ప్రతి సీఎంకి కూడా కొంత టైం కేటాయిస్తూ వస్తారనమాట. సో ఆ విధంగా అంటే వాళ్ళు మాట్లాడడానికి, వాళ్ళ రియాక్షన్ కోసం అట్లా అందరూ సీఎంలకి టైం ఇస్తూ వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కొంత టైం ఇచ్చారు. సో ఆయన తన టైం బాగా ఉపయోగించుకొని మాట్లాడారు. దాదాపు 20 to 25 minutes పాటు ఆయన మాట్లాడారు. అయితే ఆయన మాటలు అంత టైం ఆయనకు ఎందుకు ఇచ్చారనే వాదన బయలుదేరింది. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఈ 25 minutes ఆయన ఏం మాట్లాడుంటాడు, మన రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అలాగే 15,000 కోట్లు ఇచ్చారని చెప్పారు. అలాగే పోలవరం కూడా కేంద్రమే పూర్తి చేస్తుందని చెప్పారు. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఇవన్నీ బడ్జెట్లో కేటాయించారు కాబట్టి దానికి కృతజ్ఞతగా చంద్రబాబు గారు మాట్లాడారు. కృతజ్ఞతలో అన్నీ కూడా భజనలే ఉంటాయి కదా, బీజేపీకి ఆయన భజన చేయడం తప్ప వేరే ఏముంటుంది. సో మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్, మాకు అది ఇచ్చారు, మాకు ఇది ఇచ్చారు, మీరు చాలా గొప్ప అది ఇది అని చెప్పేసి వాళ్ళ మీద అటువంటి వ్యాఖ్యానం అంతా ఉంటుంది. సో ఇదంతా వినడానికి బీజేపీ శ్రేణులకు చెవులకు ఇంపుగా ఉంటుంది కాబట్టి మోడీ అలాగే అమిత్ షా గారికి సో వాళ్ళు ఆయనకు అంత టైం ఇచ్చి మాట్లాడిచ్చారు. సో ఆయన మాట్లాడాడు, బాగానే వాళ్ళని పొగిడారు. సో అదంతా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మమతా బెనర్జీ గారికి మైక్ ఇచ్చినప్పుడు మాత్రం ఆవిడకి ఇచ్చిన టైం కేవలం 5 నిమిషాలే. కేవలం 5 నిమిషాలే ఇచ్చారు. అంతకు మించి 1 నిమిషం కూడా మాట్లాడనివ్వకుండా కట్ చేశారు. కనీసం మిగతా వాళ్ళకు 10 నుంచి 15 నిమిషాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆవిడకి మాత్రం అలా ఇవ్వలేదు. దానికి కారణం ఏంటంటే, ఆవిడ ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలుసు. ఆవిడ మొదటగా తన స్పీచ్ మొదలుపెట్టినప్పుడే మిగతా రాష్ట్రాలకి, బీహార్కి, ఆంధ్రప్రదేశ్కి మీరు నిధులు బాగా కేటాయించారు, కానీ తక్కిన రాష్ట్రాలకు మాత్రం అవి మీ దేశంలో ఉన్నాయనుకున్నారా, మన దేశంలో లేకపోతే లేవనుకున్నారా, ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి క్వశ్చన్ రైజ్ చేశారు. ఇలాంటి క్వశ్చన్లు వినడం సహజంగానే మోడీకి ఇష్టం ఉండదు కదా. ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేడు, ఆయనకు రయ్యన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోద్ది. సో అందువల్ల ఆయన ఇక వెంటనే ఆవిడ కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఉండగానే ఆవిడ స్పీచ్ మధ్యలోనే కట్ చేశారు ఆవిడ మైక్ని. తర్వాత అది కూడా 2-3 సార్లు కట్ చేశారు, ఒకసారి కూడా కాదు. సో ఇలా రిపీటెడ్గా ఆమెకి కట్ చేసి ఇరిటేషన్ తెప్పించారు. చివరికి ఆమెని మాట్లాడనిచ్చే పరిస్థితి ఇవ్వలేదు. సో దాంతో ఆవిడ అక్కడి నుంచి వాకౌట్ అయిపోయారు. తన ప్రశ్నలు చాలా బాగా అడిగారు ఆ కొద్ది టైంలో కూడా. తమిళనాడుకు ఇవ్వలేదు, అలాగే తెలంగాణకి ఇవ్వలేదు, ఇట్లా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి మీరు నిధులు కేటాయించలేదు, ఇది అన్యాయం కాదా, కేవలం కొన్ని రాష్ట్రాలకే ఇస్తారని ప్రశ్నించారు. దీంతోపాటు ముఖ్యంగా బెంగాల్ విషయంలో మాకు మొదటి నుంచి కూడా మీరు ఇబ్బందులు క్రియేట్ చేస్తూ వస్తున్నారు, అయినా సరే మేము సహిస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా మేము మీ ఎన్డీఏ అలయన్స్లో లేము, అలాగే ఇండియా కూటమిలో కూడా లేము. అయినా సరే మీరు పిలవగానే ప్రధానమంత్రి పిలిచారనే గౌరవం తీసేయకూడదు అని నీతి ఆయోగ్ని గౌరవించి ఇక్కడ దాకా వచ్చాము. వచ్చిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా అవమానిస్తారా, మేము మీకు గౌరవం ఇస్తే మీరు మాకు చూపించే గౌరవం ఇదేనా అని చెప్పేసి మమతా బెనర్జీ గారు ప్రశ్నించారు. దీంతోపాటు తన ప్రశ్నలో చంద్రబాబు గారికి ఏమో అంత టైం ఇచ్చారు, నాకు మాత్రం ఇంత కొద్దిగా టైం ఎందుకు ఇచ్చారు అని అడిగారు. చంద్రబాబు గారికి ఎందుకు ఇస్తారు, మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన పొగుడుతాడు కాబట్టి, పొగడ్తలు వినడానికి హాయిగా ఉంటాయి కాబట్టి. ఒక సామెత ఉంది కదా, పొగడ్తలు పన్నీర్ లాంటివి అని చెప్పేసి. ఆ పన్నీర్ ఎంతైనా చల్లుకుంటారు వాళ్ళు, కాబట్టి ఇచ్చారు. కానీ ఈవిడ మాటలు ఎలా ఉంటాయంటే సూటి బాణాల్లా ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. సో దీంతో ఆవిడ అక్కడి నుంచి వాకౌట్ చేసి వచ్చేశారు. దీంతోపాటు నితీష్ కుమార్ కూడా వెళ్ళలేదు. ఇది చాలామందికి షాకింగ్కి గురి చేసింది. నితీష్ కుమార్ ఎందుకు వెళ్ళలేదు అని. కొద్దిగా బీజేపీ శ్రేణులు ఈయన విషయంలో కాస్త ఫ్రస్ట్రేషన్తో ఉన్నారని కూడా వార్త. ఎందుకంటే నీతి ఆయోగ్ కార్యక్రమం అనేది ముఖ్యంగా ఈ ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు, అలాగే ఆపోజిట్ పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీఎంలు, రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కర్ణాటక సీఎం కావచ్చు, అదేవిధంగా కేరళలో అయితే పినరయి విజయన్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా వీళ్ళు అటెండ్ అవ్వలేదు. సో వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఉండిపోయారు. పైగా వాళ్ళకి అన్యాయం జరిగిందనే నిరసనని ఆ విధంగా తెలియజేశారు. కానీ బీహార్ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు? నితీష్ కుమార్ రావచ్చు కదా, ఆయన ఆల్రెడీ ఎన్డీఏలో సభ్యుడు, పైగా దాదాపు 56,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిధులు కేటాయించుకున్న వ్యక్తి.
ఈసారి ఆంధ్రాకి ఏదో ఇచ్చినట్టు కనిపించినా ఆంధ్రా కన్నా కూడా బీహార్కి ఇచ్చింది 10 రెట్లు ఎక్కువ. ఆంధ్రాకి కేవలం అప్పుగానే మేము చూపిస్తాము అన్నారు. గ్రాంట్లు వీళ్ళు ప్రకటిస్తుంది చాలా తక్కువ. ఒక్క గ్రాంట్ కూడా ఇన్ని వేల కోట్లు మీకు ఇస్తున్నామని నోటి మాట ద్వారా చెప్పలేదు నిర్మలా సీతారామన్ గారు. కానీ వీళ్ళకి అలా కాదు. బీహార్కి రోడ్ల ప్రాజెక్టుల కోసం 26,000 కోట్లు, తర్వాత ఈ పర్యాటక స్థలాల అభివృద్ధి కోసం 15,000 కోట్లు, ఈ విధంగా కోట్ల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ చేస్తూ వచ్చారు. సో ఇలా జరిగితే ఆయన ఎందుకు రాలేదు? అంటే బీజేపీ నుంచి నిధులు అయితే తీసుకున్నాడు, ముడుపులు అయితే తీసుకున్నాడు, కానీ ఆయన రాలేదు. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ కాస్త బీజేపీ శ్రేణుల్లో ఫ్రస్ట్రేటెడ్తో ఉన్నారు. ఈయన డబుల్ గేమ్ ఏమన్నా ఆడుతున్నాడా, తిరిగి మళ్ళీ స్టాండ్ మార్చే అవకాశం ఉందా కూటమి వైపు అన్న ప్రశ్న అయితే వచ్చింది. కానీ మరి ఆయన అంత స్టెప్ తీసుకుంటాడని అనుకోలేము. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన నిధులన్నీ కూడా 5 సంవత్సరాల పరిధిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినవి. ఒకేసారి ఇవి రిలీజ్ చేయరు కదా. ఒకేసారి చేస్తే ఏం చేస్తాడో, ఆయన ఎలా పార్టీలు మారుస్తాడో అందరికీ తెలుసు. నితీష్ కుమార్ గతంలో కూడా కాంగ్రెస్తో జాయిన్ అవ్వడం, వెళ్ళిపోవడం ఇవన్నీ చూశారు అందరూ. సో ఆయన పార్టీలు మార్చడం అనేది తెలుసు కాబట్టే 5 సంవత్సరాల పరిధిలో సంవత్సరానికి ఇంత అన్నట్టుగా రిలీజ్ చేస్తూ వస్తారు. ఆ ప్రోగ్రెస్ను కూడా గమనిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా గత కొన్ని నెలల్లోనే అక్కడ దాదాపు 30 వంతెనలు కూలిపోయాయి బీహార్లో. సో ఈ వంతెనలో ఎంత అవినీతి జరిగింది అనేది అందరూ అంచనాకు వచ్చారు. ఇదంతా చూసిన తర్వాత కూడా ఆయనకి డబ్బులు ఇచ్చేసి ఊరుకోరు. ఇదంతా తెలుసు ఆయనకి. సో సరే ఇంకా గేమ్ ఆడదాం, ఇంకా చూద్దాం వీళ్ళ సహనాన్ని మరి పరీక్షిస్తున్నాడో లేదో మరి చూడాలి. ఇదొక పరిస్థితి. అంటే నితీష్ కుమార్ ఆ స్టెప్ తీసుకోకపోవచ్చు, అంటే వేరే పార్టీ వైపు ఏమి స్టెప్ తీసుకోడు. కానీ బీజేపీకి నేను మీకు దాసోహం కాదు, నేను అనుకుంటే తీసుకోగలను అంటూ కొన్ని హెచ్చరికలు. అంటే ఎప్పుడైనా సరే మీరు నిధులు కానీ ఆపితే నాకు కేటాయించినవి, లేదా నన్ను ఏదైనా మీ గేమ్లో పావుగా వాడుకోవాలని చూస్తే మాత్రం నేను స్టెప్ మారుస్తాను అంటూ ఒక హెచ్చరిక. ఆల్రెడీ స్టేట్లో కాస్త మైనర్ పార్టీగానే మిగిలిపోయింది. బీజేపీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది వాళ్ళ స్టేట్లో కూడా. ఇది పరిస్థితి. సో ఇలాంటి టైంలో ఈయన అలాంటి తొందరపాటు స్టెప్ తీసుకోకపోవచ్చు. ఆయన రాజకీయంగా కూడా ఆయనకి దెబ్బ తగలచ్చు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు గారికి అంటే దీన్ని ఒక అవమానంగా ఎందుకు అభివర్ణిస్తూ వస్తున్నారంటే, చంద్రబాబు గారికి ఇచ్చిన టైం ఏమో మమతా బెనర్జీ గారు కేవలం ఆయన పొగడ్డానికి ఉపయోగించారు, దానికి తప్ప మరి ఇంకేమీ లేదని ప్రశ్నించడం, ఇదంతా కూడా ఆ విధంగా డిస్కషన్కి వస్తుంది తప్పితే ఆయన ఢిల్లీ నేతలు అవమానించే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. ఈ మాట ఎందుకు వస్తుంది అంటే, ఆయన ఈ నీతి ఆయోగ్ మీటింగ్లు అయిపోయిన తర్వాత మరికొన్ని విషయాల్లో మోడీ గారితో మీటింగ్స్, అమిత్ షా గారితో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా ఏ విషయాలంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలు. సో వీటికి సంబంధించి డిస్కస్ చేసి ఆల్రెడీ అసెంబ్లీలో శ్వేతపత్రాలన్నీ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. సో దీన్ని కూడా తీసుకువెళ్ళి దీంట్లో 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాలు మీరు క్రియేట్ చేసుకున్నారు, ఇందులో ప్రభుత్వ ఖజానాకు వచ్చింది చాలా తక్కువ ఆదాయము, మిగతా అంతా ఏమైపోయింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చాడనమాట. ఇదే విషయాన్ని మోడీ శాల దగ్గర ప్రస్తావించడం కోసం ఆయన ఆ టైంని కేటాయించుకున్నారు. కానీ వీళ్ళు ఆయన ఏదైతే చెప్పాలని వచ్చారో ఆ విషయాన్ని వాళ్ళు పెద్దగా వినడానికి రెడీగా లేరనేది వార్త. సో ఆ విషయంలో ఆయనకు అవమానం జరిగిందంటూ కొంత వివాదం అవుతూ వస్తుంది. కానీ మరి ఇదంతవరకు నిజమో కూడా మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన కేవలం చంద్రబాబు గారు ఇప్పుడు జగన్ని జైలుకి ఎలా పంపించాలనే ఎజెండాతోనే వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ జగన్ తోటి వీళ్ళకు రాజ్యసభలో ఉన్న అవసరం రీత్యా జగన్ విషయంలో వీళ్ళంత త్వరగా స్టెప్ తీసుకునే పరిస్థితి లేదు. అందువల్లనే ఆయనకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం విషయంలో అదే ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైం విషయంలో కొంత వివాదం చోటు చేసుకుందనమాట. వాళ్ళు పెద్దగా ఆయన వాదనలు వినలేదు, త్వరగానే ముగించారు. సో మరి ఆయన వాదన వినకుండా మరి జగన్కి సపోర్ట్ చేస్తున్నారా అన్న వాదన బయలుదేరి ఈ విధంగా టర్న్ అయింది. నిజానికి ఇదంతా గమనించి చూస్తే చంద్రబాబు గారు అనుకున్నట్టుగా జగన్ని జైలుకు పంపించే రోజులు ఇప్పట్లో ఉన్నట్టుగా అయితే కనపడటం లేదు. సో ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి. మరి మమతా బెనర్జీ గారు ఏ విధంగా స్టెప్ తీసుకుంటారు, ఇక గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని ఏ విధంగా కార్నర్ చేస్తారు, కనీసం ఇప్పటికైనా ఆవిడ తేరుకొని తిరిగి కూటమిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా అనేది చూడాలి.